హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉంటాం. ఇందులో భాగంగా 10th క్లాస్ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ అనాలిసిస్ అయితే నేను చేయడం జరిగింది గతంలో. సో ఇప్పుడైతే సదరన్ స్టేట్స్లో పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మ్యాథ్స్ పేపర్ మీద సంబంధించినటువంటి కాంట్రవర్సీ పెద్ద ఎత్తున పేరెంట్స్లోనూ మీడియాలోనూ చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే మొత్తము సిబిఎస్ఈ అనేది 3 రకాలైనటువంటి పేపర్స్ సెట్ చేస్తుందండి. ఇందులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ రీజన్ కోసం ఒక సపరేట్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ది ఇండియా కోసం సపరేట్ పేపర్ ఉంటుంది. ఈ రకంగా 3 సెట్స్ అనేవి వస్తాయి. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ జంబ్లింగ్ సెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో జనరల్గా ఇలా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు ఫారెన్లో మొత్తం టెక్స్ట్ బుక్స్ అందరికీ సేమే, కానీ ఫారెన్లో వాళ్ళు చదివేటువంటి లెవెల్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ రీజన్లో ఏంటంటే లక్షలాది మంది పిల్లలు ఉంటారు, అంటే హ్యూజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అందరూ జేఈ నీట్ బేస్ మీద వాళ్ళు ఎక్కువ మంది చదువుతుంటారు కాబట్టి అక్కడే ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది కాబట్టి పేపర్ లీక్ అవుద్దనే భయంతో మొదటి నుంచి కూడా గత 20 ఏళ్ళ నుంచి కూడా ఈ సిబిఎస్ఈ పేపర్ అనేది సపరేట్గా ఢిల్లీ వరకు సపరేట్ రీజన్, అంటే సిబిఎస్ఈ 10th క్లాస్ ఢిల్లీ రీజియన్ అని ఉంటుంది అనమాట ఆ పేపర్లో. మిగిలింది వచ్చేసి ఆల్ ఇండియా సెట్స్. అయితే నేను మనం చేసినటువంటి రివ్యూలో ప్రధానంగా నాకు కోటాకు సంబంధించి అదేవిధంగా ఢిల్లీకి సంబంధించినటువంటి రీజన్ నేను కాన్సన్ట్రేట్ చేస్తూ చెప్పాను. అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో, అంటే ఆల్ ఇండియా సెట్స్లో ఏదైతే ఇష్యూ అయిందో, మ్యాథమెటిక్స్లో బేస్ పేపర్ అనేది టఫెస్ట్ ఆఫ్ ది టఫెస్ట్. పాలినామియల్స్, ట్రయాంగిల్, అర్థమెటిక్ ప్రోగ్రెషను, అదేవిధంగా సర్కిల్స్ థీరము, ఇవన్నీ కూడా మొత్తం ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయలేని విధంగా ఉంది. యాక్చువల్గా మీకు ఇందులో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీ రీజన్ అనేది ఎక్కువ సిబిఎస్ఈ పిల్లలు ఎక్కువ బాగా చదివే పిల్లలందరూ ఉంటారు. అక్కడ కోచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకేమో పేపర్ ఈజీగా వచ్చింది. వేరేస్ మన ఆల్ ఇండియా సెట్లోకి వచ్చేసరికి విపరీతమైన టఫ్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే పూర్తిగా, అంటే 7th క్లాస్ నుంచి జేఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి విద్యార్థులు తప్ప, లేదా ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి విద్యార్థులు తప్ప మామూలు వాళ్ళు చేసే విధంగా లేదు. ఇంకోటి ఏంటంటే, చాలామంది విద్యావేత్తలు చెప్పేటువంటి విషయం ఏంటంటే, గత 15 ఏళ్ళుగా ఈ టెక్స్ట్ బుక్ అనేది సేమ్ ఉంది, ఇంతవరకు మార్చలేదు. కానీ వీళ్ళు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. ఎన్సీఆర్టీలో వీళ్ళు చదివినటువంటి బుక్స్కి వీడిచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధమే లేదని చెప్పేసి విద్యార్థులు చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు విద్యార్థులు రెస్పాన్స్గా తీసుకున్నప్పుడు కంప్లైంట్స్ అయితే వెల్లువలా వస్తూ ఉన్నాయి. సో ఇంతకుముందు గతంలో దీనికి ఎప్పుడు కూడా వాళ్ళు తోసిపుస్తూనే ఉంటారు. సిబిఎస్ఈ బోర్డు 2016లో ఇట్లా ఒక క్వశ్చన్ జరిగినప్పుడు ఇట్లా పేరెంట్స్ అందరూ టీచర్స్ కంప్లైంట్ చేసేసరికి ఒక 4 మార్క్స్ ఇమీడియట్గా యాడ్ చేయడం జరిగింది. వేరే అది ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడైతే మాత్రం ఒకవేళ కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ ఈ యొక్క ఆందోళనలు పరిగణలో తీసుకున్నప్పుడు అయితే ప్రతి స్టూడెంట్కి ఎవరైతే ఆ క్వశ్చన్స్ రాసి ఉంటారో వాళ్ళకైతే 9 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వివాదాన్ని కూలంకుషంగా చూద్దాం. సో పరీక్ష హాల్లో ఆ రోజు ఏం జరిగింది అన్నట్లయితే, రిపోర్ట్స్ ఫ్రమ్ చెన్నై అండ్ హైదరాబాద్ టియర్స్ అండ్ అన్ఫినిష్డ్ పేపర్స్. ఎందుకంటే ఈ లెంతీ క్వశ్చన్స్ వల్ల అన్బేరబుల్ ప్రెషర్ అనేది ఉంది. స్టూడెంట్ లెఫ్ట్ ద సెంటర్స్ ఇన్ టియర్స్, కళ్ళనీళ్ళతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ మ్యాథ్స్లో ఇక్కడ జరిగినటువంటి ద ఎక్స్పెక్టేషన్ 2 పార్ట్స్. సో స్టాండర్డ్ పార్ట్ వచ్చేసి ఫర్ హయ్యర్ మ్యాథ్ పర్స్యూట్స్, బేసిక్ వచ్చేసి ఫర్ నాన్ మ్యాథ్ స్ట్రీమ్స్ వచ్చేసి ఈజియర్గా ఉండే. మేము బేసిక్ పేపర్ సులభంగా ఉంటుందని అనుకున్నారంట విద్యార్థులంతా. సో ఎనామలీ ఏమైందంటే, రోల్ రివర్సల్, స్టాండర్డ్ వాజ్ బ్యాలెన్స్డ్ అండ్ బేసిక్ వాజ్ ద విలన్. మరి సులభమైన మార్గం అకస్మాత్తుగా ఎందుకు అంత కష్టంగా మారిపోయింది అనేది అంటే, పిల్లలందరూ ఏమనుకుంటున్నారంటే స్టాండర్డ్ పేపర్ రివ్యూ వచ్చేసరికి బ్యాలెన్స్డ్ అండ్ మేనేజబుల్గా ఉంది, స్ట్రిక్ట్లీ ఎన్సీఆర్టీ ఫోకస్డ్ ఉన్నది. స్టాండర్డ్ స్టూడెంట్స్ బ్రీత్ ఏ సైట్ ఆఫ్ రిలీఫ్, వాళ్ళకైతే హ్యాపీగానే వచ్చింది. ద బేసిక్ పేపర్ రియాలిటీ వస్తే అది ఒక పరీక్షలాగా లేదు, ఒక పెద్ద ఉచ్చులాగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ట్రిక్కీ ఎంసీక్యూస్, టైం కన్జ్యూమింగ్ గ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ లెంతీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 hours లిమిట్ అనేది అయితే ఉందో, అనేక చేతులు పేపర్ పూర్తి అవ్వడానికి ముందే ఆగిపోయినాయి, అంటే దే డింట్ ఫినిష్ దేర్ ఎగ్జామ్. సో సెక్షన్ డి మరియు ఈ రిక్వైర్డ్ ఇంటెన్స్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అవసరం పడ్డాయని చెప్పేసి మన తెలుగు విద్యార్థులు పెరుస్తున్నటువంటి సాధారణ స్థాయికి మించి సాధ్యం కానటువంటి లెంతీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రిక్వైర్డ్ డీప్ రీజనింగ్ అండ్ స్ట్రిక్ట్లీ సిలబస్ బేస్డ్ లేదు. ద సెకండ్ బోర్డ్ థియరీ. సో ఆ స్టూడెంట్స్ బీయింగ్ పుష్ టు, ఎందుకంటే మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ 10th క్లాస్ బోర్డుకి రెండోసారి కూడా ఎగ్జామ్ పెడుతుంది. ఈ పిల్లల్ని ఈ రకంగా ఆయన భయపెట్టి రెండోసారికి అలవాటు చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రకంగా చేసిందని చెప్పేసి పిల్లలు తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.
ఇది ఒక ప్లాన్ ప్రకారం సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఈ రకమైనటువంటి ఉచ్చును బిగించారు పిల్లల మీదకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఈ పర్టికులర్ విషయంలో గురుగ్రామ్లో ఏం జరిగిందంటే ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మొత్తం 11th క్లాస్ చదివినటువంటి విద్యార్థులకు ఎవరైతే ఉందో అసలు మొత్తం అడ్మిట్ కార్డు ఇవ్వకుండా మొత్తం వాళ్ళందరినీ ఎగరగొట్టేసింది. వాళ్ళకి అసలు పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. ఇది ఒక కాంట్రవర్సీ నార్త్ వైపు నడుస్తుంది. సో అక్కడ సంబంధించినటువంటి పంచాయతీ ఇది. సో సోషల్ మీడియా ఫ్లడెడ్ విత్ ఫీడ్బ్యాక్ ఆన్ బేసిక్ సిలబస్ మిస్అలైన్మెంట్. సో మనం అందరం న్యాయం పడదాం, కోర్టుకు పోదాం అని చెప్పేసి కూడా విద్యార్థులు అదేవిధంగా టీచర్స్ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో లీనియస్ట్ మార్కింగ్ పాలసీ, గ్రేస్ మార్క్స్ ఫర్ ది అవుట్ ఆఫ్ అలైన్మెంట్ సెక్షన్స్. బోర్డు దయ చూపుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్కు. అఫీషియల్ సిబిఎస్ఈ రెస్పాన్స్ ఏముందంటే మా దగ్గర ఎటువంటి పేపర్ లీకేజ్ జరగలేదు, పేపర్స్ కన్ఫర్మ్డ్, మొత్తం ఎన్సీఆర్టీ బేస్ మీదే మేము ఇచ్చాము, నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి, మేము మాత్రం పట్టించుకోమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో నావిగేటింగ్ అన్సర్టనిటీ వెన్ బేసిక్ బికమ్స్ అడ్వాన్స్డ్, స్టాండర్డ్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎవరైతే జేఈకి డీప్ లెవెల్లో పెర్ఫామ్ చేసి ఉంటారో వాళ్ళు వరకు రాయగలిగారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎగ్జాము ఫినిష్ అవ్వకుండానే బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా సౌత్ ఇండియాలో మనకి ఈ యొక్క రెస్పాన్సెస్ అనేవి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అన్ని స్కూల్స్ ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో ఈ ప్రిన్సిపల్స్ అందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తే మోస్ట్లీ 5 మార్క్స్ కానీ లేకపోతే 9 మార్క్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కన్ఫామ్గా గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మామూలుగా ఎన్సీఆర్టీ బేస్ మీద ఫుల్గా టెక్స్ట్ బుక్ చదివిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ మార్కులు కూడా రావు, లేదా పాస్ మార్కులు వరకే పరిమితం అవ్వాలి తప్ప ఇది స్కోరింగ్ సబ్జెక్ట్గా లేదని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒకసారి చూడాలి రిమైనింగ్ పేపర్స్ ఎలా వస్తాయనేది. ఇప్పుడు ఒక ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు సెకండ్ ఎగ్జామ్స్ పుష్ చేయడం కోసం అన్ని ఎగ్జామ్స్ ఇట్లే ట్విస్టింగ్గా ఇస్తారా, మ్యాథ్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మరియు రిపర్కేషన్స్ బేసిస్ మీద వాళ్ళు కొంతవరకు రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ పేపర్ ఈజీగా వస్తుందనేది సమయం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. నిజంగా మీ పిల్లలు కూడా, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు మీరు కష్టపడి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ రాసి ఉంటారు. మీరు ఇటువంటి డిఫికల్టీని ఎదుర్కొన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి. సో ఇది మన నిరసన గళాన్ని కేంద్రం దాకా వినిపించి సో ఆ గ్రేస్ మార్కులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతవరకైనా వాళ్ళకి పర్సంటేజ్ మెరుగవుతుంది. ఎలాగో సెకండ్ ఛాన్స్ ఉంది కాబట్టి మనం రాస్తాం ఎగ్జామ్, కానీ 2 నెలలు మళ్ళీ ప్రెషర్ భరించాలా, చదివిన సబ్జెక్ట్ని మళ్ళీ చదవాలి, ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఈ 2 నెలలు ఏదో మనం ఇది చేసుకుందాం అనుకోండి, లేకపోతే ఆ వెకేషన్ ప్లానింగ్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ ఈ మ్యాథమెటిక్స్ కొట్టిన దెబ్బతోటే వెకేషన్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో సిబిఎస్ఈ సంబంధించినటువంటి రిమైనింగ్ అనాలిసిస్ ఏదైతే ఉందో మన లోకల్ పేపర్స్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఫ్యూచర్ అనాలిసిస్ అంతా చేస్తూ ఉంటాం. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.